ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నట్లయితే, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని గురించి, తన యొక్క ఔన్నత్యం గురించి, దేవుని యొక్క ఉనికిని గురించి కూడా ఈ వచనం ద్వారా తెలుస్తుంది. ఎలాంటి దేవుడు అనంటే ఆయన పరిశుద్ధ కలిగినటువంటి దేవుడు. తర్వాత 8వ వచనం ద్వారా, అప్పుడు నేను ఎవరిని పంపుదునా, నా నిమిత్తము ఎవడో పోవునా అని ప్రభు సెలవించగా, నేను చిత్తగించుము, నేను ఉన్నాను అని ప్రభుతో చెప్పినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, పరలోకం ఉన్నటువంటి దృశ్యాన్ని యెషయా గారు చూస్తున్నారు. కానీ యెషయాతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? పరిశుద్ధపరచబడిన తర్వాతే మాట్లాడాడు. అందుకు చూడండి, అప్పుడు ఎప్పుడు ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత, అగ్ని తీసుకొచ్చిన తర్వాత, ఆయన పేదాలకి తాకిన తర్వాత, పరిశుద్ధుడైనటువంటి దేవునిని ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అంటే ఆయనతో మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకనంటే, ఈ పరిశుద్ధత 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వ్యక్తిగతంగా ఉంటుంది, రెండోది సామాజికంగా. చూడండి, అక్కడే ఉంది. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే 5వ వచనం చూడండి, నేను అయ్యో చూడండి, 2 విధాలుగా చూడండి. నేను అలా వంటి వాడును, ఎలాంటి వ్యక్తుల మధ్య ఆయన జీవిస్తున్నానని సత్యాన్ని ఎరిగాడు. అది అంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం ఏంటంటే పరిశుద్ధత కాపాడుకోవాలి. రెండోది ఏంటంటే సహవాసం యొక్క పరిశుద్ధత కూడా కావాలి. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారితోనే మనం సహవాసం చేయాలి. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు మానవుని క్రియేట్ చేశాడు. దేవుని మనిషి యొక్క రూపకల్పనే పరిశుద్ధత. దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మానవుడు పరిశుద్ధంగా ఉండాలి. అదే విషయం లేఖనాల ద్వారా మనకు తెలియబడుతుంది. మీరు చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము లాస్ట్ వచనము 27, 28 అనుకుంటా, 29 చూడండి. ఎన్నో వచనమా? చూడండి, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎలా క్రియేట్ చేశాడు? మనిషి యొక్క క్రియేషన్ ఎలా ఉంది అనంటే, తన పోలికలో దేవుడు ఏంటంటే పరిశుద్ధుడుగా జీవించటానికి తన పోలిక చొప్పున మానవుని ఆ రీతిగా సృష్టిస్తే, మనం ఏంటంటే పలు విధములుగా తంత్రములు కల్పించుకుని ఏం చేశారంటే పరిశుద్ధతలో నుంచి బయటకు వచ్చేసేసాడు. పరిశుద్ధత అనేది దేవుని యొక్క డిజైన్. ఇది ఆ రూపం. ఆ పరిశుద్ధంగా జీవించటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి రూపం అది. కానీ మనుషులు అనేటువంటి మనం ఏం చేస్తున్నాం అనంటే అది పోగొట్టుకొని మన ఆలోచన ప్రకారం, మన యొక్క ఉద్దేశాల ప్రకారం మనం ఏంటంటే దేవుని నుంచి తప్పిపోతూ వస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఏం చేశాడంటే దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క పరిశుద్ధత ఆయనకి తెలిసింది. మనుషుల యొక్క పరిశుద్ధత ఎలా ఉంటున్నారో, తన పక్కన ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాల గురించి ఆయన కూడా తెలిసింది. అయితే ఏమో అంటున్నాడు అని అంటే, ఇప్పుడు చూడండి, మానవుడికి
పరిశుద్ధత చాలా అవసరం. ఆ పరిశుద్ధత లేకపోతే ఏమవుతుందని అంటే మనము ఏం చేస్తామనంటే దేవుడితో సంబంధాన్ని మనము కొనసాగించలేము. పరిశుద్ధంగా మన జీవితంలో ఆ జీవితం వాక్యానుసారంగా మనం జీవించకపోతే మనం పరిశుద్ధంగా ఉండలేము. దేవునితో సంబంధం కలిగిన వారుగా ఉన్నారో లేదో అని అంటే వ్యక్తిగత జీవితంలో మనము అనుసరించే జీవిత విధానాన్ని బట్టి మనం పరిశుద్ధంగా ఉన్నామో లేదో అనేది తెలిసిపోతుంది. అంటే మానవునికి పరిశుద్ధ ఎంత ఇంపార్టెన్సో అనేది దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. 8వ వచనం చూడు. అప్పుడు చూడు, నేను ఉన్నాను. ఎప్పుడు నేను ఉన్నాను అంటే మొదటి అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు అయిపోయే అంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వాక్యం చెప్పాడు కదా, అవునా కదా. ఇప్పుడే మరి నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడిని, ఇలాంటి జనుల మధ్య ఉన్నాను అన్న సత్యము ఇప్పుడు ఎలా తెలిసింది? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవటం ద్వారా, దేవుడు తనతో మాట్లాడటం ద్వారా ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధత ఏమిటో తెలిసింది. లేకపోతే ఏమవుతుందని అంటే ఇప్పుడు ఏమన్నా ఆయన యొక్క పరిశుద్ధత తెలిసినప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువా నేను ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే పరిశుద్ధత మనుషులకి ఎంత అవసరమో కొన్ని వచనాల ద్వారా మనం జ్ఞాపకం నేను ఉన్నాను అని అంటే ఒకటి. రెండోది నేను ఎవరినే పంపుదునా అని దేవుడు అంటున్నాడు. అంటే నేను ఎవరిని పంపుదునా అనటానికి కారణం ఏంటి? ఆయనకు బదులుగా, అంతే కదా. నేను ఎవరిని పంపుదునా అని దేవుడు అన్నప్పుడు నేను ఉన్నాను ప్రభువా అని అంటున్నాడు. అంటే ఆయనకు రిప్రజెంటివ్గా, ఆయన ప్రతినిధిగా, అంటే దేవుడికి సంబంధించిన వారు ఏంటంటే పవిత్రులను మాత్రమే దేవుడు వాడుకుంటాడు. లేకపోతే ఏంటంటే ఇదే ఈ లేఖన సత్యాన్ని ఏం చేశాడంటే పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చినారంటే చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, రెండవ పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి అమ్మా. చూడండి అమ్మా, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి అనున్నది. అంటే దేనికి ముద్రగా ఉంది? పరిశుద్ధులకి. అంటే మనము పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డలము అనేది మనకి ఒక ముద్ర ఉంది. అంటే పరిశుద్ధులు అనటానికి నిర్వచనం ఏమిటంటే వాళ్ళు దుర్నీతిలో కొనసాగరు. ఆ లేఖనం పక్కనే ముందే ఉంది కదా చూడండి, దుర్నీతి నుంచి తొలగిపోతారు. పరిశుద్ధులు అయినటువంటి వారు ఏం చేస్తారనంటే దుర్నీతిలో కొనసాగరు. మనం పరిశుద్ధులము అనే స్టాంపు వేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధత ముందు మనం అంగీకరించిన తర్వాత, ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా చేసిన తర్వాత మనకి ఏం చేస్తాడంటే ఒక స్టాంపు ఉంటుంది, వీళ్ళు పరిశుద్ధులుగా ఉండటానికి మనం పిలువబడ్డమే. కానీ దుర్నీతి యేసుప్రభువు తెలుసు, కానీ మళ్ళా అదే దుర్నీతిలో కొనసాగితే మనం పరిశుద్ధులు ఎలా చెప్పగలుగుతాం? మనము చూడండి, ఇదే సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో స్పష్టంగా
తెలవబడింది. చూడండి, దుర్నీతి అనేటప్పుడు ఈ భూలోకంలో మనం చూసుకున్నట్లయితే మనిషి యొక్క శరీరము ఇప్పుడు మనం పవిత్రగా చేపట్టాం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే మనం పరిశుద్ధాత్మకే నిలయం మనం. అయితే అలాంటి జీవితంలో కలిగి ఉండి కూడా మనం ఆత్మానుసారంగా జీవించుకోకుండా ఉంటే, చూడండి, మానవుని యొక్క దేహంలో పరిశుద్ధత ఉండటానికే మనల్ని డిజైన్ చేశాడు అన్న సత్యాన్ని మనం తెలిసి కూడా మానవుని యొక్క శరీరంలో ఏమున్నాయో తెలుసండి మనకి. చూడండి, మార్క్స్ వార్త మీ అందరికి తెలుసు, 7వ అధ్యాయము 20వ వచనం నుంచి అనుకుంటా 21 అంకులు చూడండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి, ఆ లిస్ట్ ఉంది. మరి దుర్నీతి నుంచి తొలగిపోయే అని మనం చెప్పుకున్న అప్పుడు మన మానవులలో ఎందుకు ఈ ఉంటా వస్తున్నాయి? ఆ మాటలు అర్థం అవుతున్నాయా? అందుకు చూడండి, దుర్నీతి నుంచి మనం తప్పించబడిన అన్నప్పుడు మనం పరిశుద్ధులుగా దేవుని ముందు కనపడాలి. పరిశుద్ధులుగా మనం దేవుడు ముందు మనం కనిపించకపోతే ఈ శరీర జీవితంలో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. చూడండి, అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఎలా కొనసాగాలి? చూడండి, ఇదే చూడండి, కొద్దిగా విపులంగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను, కొంచెం మాట రావట్లేదు. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 8వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి భాగము. 8వ అధ్యాయము 8వ వచనం అంటే ఏంటమ్మా? చూడండి, 23వ వచనం నుంచి చదవండి అమ్మా. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. చూడండి చూడండి ఒక మాట చూడండి, ఆత్మ యొక్క ప్రథమ ఫలం మనం పొందాం. ఆత్మ యొక్క ఫలాలు ఏమిటంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అవన్నీ అంటే ఆత్మ, ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. ఆత్మానుసారంగా జీవించే అప్పుడు ఇప్పుడు చూడండి, ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నాము. అయినప్పటికీ కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలం మనం పొందాము, యేసుప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి. అయినప్పటికీ కూడా మనం శరీర జీవితంలో మూలుగా ఎందుకు వస్తున్నాయి? అది అర్థమైంది కదా. ఇప్పుడు మన శరీర జీవితంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మన ఆత్మానుసారంగా దుర్నీతి నుంచి తొలగిపోకోకుండా ఆత్మానుసారంగా నడిపించకుండా, చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, స్పష్టంగా అక్కడ ఉంటుంది. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అమ్మ, ఆత్మ నియమం గురించి చెప్తాడు. చదువమ్మా. పదహారవ వచనం చదవమ్మా. నెరవేర్చరు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అనగా జారత్వము, ఇంటికి వచ్చారు. అయితే మనము దుర్నీతి నుంచి తొలగించిన పడ్డాము అని అనుకుంటున్నాము. ఆత్మ యొక్క ప్రథమ ఫలంగా మనం మార్చబడ్డాము అని మనం అనుకుంటామే. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? శరీర జీవితంలో ఉంటున్నాయి, అందుకనే మనకు మూలుగులు వస్తున్నాయి. రోమపత్రిక 8వ అధ్యాయము మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలం
పొందినప్పటికీ కూడా మన జీవితంలో అప్పుడప్పుడు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. నా మాటలు అర్థమైందమ్మా? నాకు అందుకని శరీర బలహీనతలు ఉన్నాయి ప్రభు అని ప్రార్థన చేశా. భయం వేసింది. ఎందుకు అన్నానంటే నేను చెప్పింది చేయరు. మరి కోపపడాలా వద్దా? అది దైవికమైన నిర్ణయమే కదా. నష్టాన్ని కలిగి మీరు ఇంటికి వెళ్ళి మీ మనసుకి మీరే సమాధానం చెప్పుకోండి. మీరు మీ భర్తతో ఎన్ని విషయాల్లో ఏకీభవించారు? నేను అన్నా, మీరు ఆడవారు. మీరు మీ పిల్లలతో మీ తల్లిదండ్రులతో ఎన్ని విషయాల్లో ఏకీభవించారు? ఇవన్నీ మన దుర్నీతి నుంచి మనము బయటకు వచ్చాము, ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందాము అని చెప్పుకుంటేనే, నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడు అని ఒప్పుకుంటేనే మనం ఏం చేస్తున్నాము? ఇవన్నీ ఆచరణ మళ్ళా మన శరీర జీవితంలో ఆత్మానుసారం కాక మన శరీరంగా మనం మరి పరిశుద్ధ అయినటువంటి దేవుడు అని నువ్వు నేను ఎలా సంబోధిస్తాం? మీరు అలా మిమ్మల్ని భయపెట్టడం కాదు. ఆత్మ దేవుడు శరీరధారిగా భూలోకానికి వచ్చి ఆ పాప యూతులు వాళ్ళందరూ యూతులే. వాళ్ళు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన విధానాన్ని బట్టి వాళ్ళు కొంతమంది ధర్మశాస్త్రం ఉపదేశించేవాళ్ళు, కొంతమంది పరిసయ్యులు, కొంతమంది ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు విభజించి పరిపాలన చేశారు వీళ్ళంతా. ఆవిడ కాడ అందే, అమ్మ మెస్సయ్య వస్తాడు మాకు అంటే వీళ్ళు యేసు ప్రభువు గురించి తెలుసు అని సమాజ మందిరంలోకి వాళ్ళని రానివ్వట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పర్వతాల మీద ఆరాధిస్తున్నారు. మేము పాపులుగా ఈ డిసిగ్నేషన్లో మేము కొనసాగుతున్నాము. పాప జీవితాన్ని బట్టి ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని యూదులు అయినప్పటికీ కూడా దేవుని మందిరంలోకి రాకోకుండా, సమాజ మందిరంలోకి రాకోకుండా, యెరూషలేములో మందిరంలోకి రాకోకుండా మమ్మల్ని కొండల్లోకి ఇట్లా చేసేసారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే మమ్మల్ని 57వ కీర్తన అనుకుంటా, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన కృప ఆకాశము కంటే, ఆ కృప శరీరధారిగా మన మధ్యకు యోహాను సువార్త 1వ అధ్యాయం 12 నుంచి మనం చదువుకుంటే, ఆ మాటలు చదువుకున్నప్పుడు మనము కొద్దిగా లేని ఉంటేనే మనల్ని రిజెక్టెడ్ పీపుల్గా బయటికి నెట్టేస్తారు. సరిగ్గా చదువుకోకపోతే మనకి సరైన జాబు కాడ ఎవరు. కానీ మనం యేసు ప్రభువుని అంగీకరిస్తేనే పరలోకి తీసుకెళ్ళి ఆ ఆధిక్యత ప్రభువారు మనకిచ్చాడు. మరి శరీర జీవితంలో మనము దుర్నీతి నుంచి తొలగిపోయామని చెప్పుకుంటూనే ఆత్మానుసారంగా మనం జీవించుకోకుండా శరీర సంబంధమైన జీవితంలాగా మనం ప్రవర్తిస్తే మనం పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగినట్టు బిడ్డలుగా ఆయన యొక్క శిలువ కయానికి మనం విధేయత కలిగినటువంటి జీవితం జీవిస్తున్నామో లేదో అని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు అన్న విధానంలో ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం అంగీకరిస్తే ఆయన పరిశుద్ధుడుగానే మనం చూస్తాం. చూడండి, ఇది ఒక మాట త్వరగా ముగించి, నేను చాలా చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను కాబట్టి అన్నీ వద్దు, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథం మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనం చదివినమ్మా త్వరగా. ఈ మాట కరెక్ట్గా మీకు అర్థమైందమ్మా? చదవండమ్మా. ఇంకో వీళ్ళు ఇశ్రాయేలీయులు ఎవరితో యుద్ధం చేయాలి చెప్పండి. మీరు వచ్చిన చూడండి, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో చదవమ్మా.
పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి ఇంటికి వెళ్ళి చదువుకోటమ్మా. అయితే నేను ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? మందసం కాడ ఉంది కదా ఇక్కడికి. మీరు ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎబినేజరు అంటే దేవుడు సహాయపు రాయి సంథింగ్, అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని ఆరాధించుతూ వచ్చారు. అయితే మందసం ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల చేతిలో, అదంటే ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. కారణం ఏంటి చెప్పండి? ఇదే దుర్నీతి నుంచి వాళ్ళు తొలగిపోలేదు. చూడండి, ఇదే మాట నేను 7వ అధ్యాయంలో చూపిస్తాను. చూడండి 7వ అధ్యాయం, చూడండి 7వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. 3 నుంచి చదవండి. సారీ, సమూయేలు అమ్మా చూడండి, ఏ దేవతలు పెట్టుకున్నారు వీళ్ళు? తర్వాత కిందకి చదువుకోండి, బయలు దేవతల కాడ పెట్టుకున్నారండి. ఎవరు? మరి వీళ్ళ పక్షాన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు వీళ్ళ పక్షాన కార్యం చేయాలా? నా మాటలు అర్థం చేసుకోండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని వీళ్ళు ఒప్పుకొని అన్య దేవతలను, అష్టోర దేవతలను, బయల దేవతలకు వాళ్ళు పూజిస్తూ వస్తే దేవుడు యజ్ఞంలో మీకు వాళ్ళకి ఎలా సాయం చేస్తాడు? ఆ యొక్క ప్రతిఫలమే 8,000 మంది చనిపోయారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, తర్వాత కూడా చనిపోతారు. కారణం ఏంటి? పరిశుద్ధుడు అయినటువంటి దేవుడుగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు ఏమి చేశారని అంటే, వీళ్ళకి అంత బాధ, అంత శ్రమ రావడానికి కారణం ఏంటి? వాళ్ళు ప్రార్థన చేసి ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం ఏమిటి అని అంటే, వాళ్ళు చేసే పనికి ముందు ప్రార్థన చేస్తారు. న్యాయాధిపతులు మీరు మొదటి అధ్యాయంలో మీరు చదువుకుంటే, మొదటి ప్రభువా యెహోషువ చనిపోయిన తర్వాత మేము ఏ గోత్రం వారు యుద్ధానికి వెళ్ళాలి ప్రభువా అని దేవుని ప్రార్థన చేసి అడిగితే, తర్వాత దావీదు కూడా రాజుగారు కూడా ఏమంటే, ప్రభువా నేను ఫిలిష్తీయులను తరమాల, నువ్వు చెప్తేనే నేను ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తానయ్యా, నా భార్యను నా పిల్లల్ని తీసుకురావటానికి నేను వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేసేవాడు ముందుగానే. అంటే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుడికి, ఇశ్రాయేలుకి ఒక లక్షణం ఉంది. వాళ్ళు అది వదిలిపెట్టేసేసుకొని వాళ్ళు దుష్కార్యం నుంచి తొలగొక్కోకుండా బయలు దేవతలకు, అన్య దేవతలను ఇంటిలో పెట్టుకుని కూర్చుని వాళ్ళు మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఎందుకు మందసం వచ్చినప్పటికీ కూడా, మా మధ్యకి మందసం వచ్చినప్పటికీ కూడా మాకు విజయము రావట్లేదు ఎందుకు అని బాధపడుతున్నారు వాళ్ళు. అంటే మనము ఒకటే, మనం ఆత్మానుసారంగా ప్రారంభించి మనము మళ్ళా శరీరంగా ఉండకూడదు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభువుని అంటే దేవుడుగా వాళ్ళు అంగీకరించారు. ఇందడ ఎవరో ఇద్దరు, నేను పేర్లు చెప్పను, అంకులు ఆరాధన చేయమన్నప్పుడు ఇద్దరు బాగా గోరక పెట్టి నిద్ర పడుతున్నారు. ఇక్కడే నేను ఎంత షాక్ అయ్యానంటే, సరేలే వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళకి అందరికి తెలిసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఫోన్లో మెసేజ్ వచ్చింది, వెంటనే కళ్ళు తీసి ఫోన్ చూశారు. మనకి దేవుని మాటలు ఎంతగా వినపడినప్పటికీ ఆ మాటలు మన చెవుని పెట్టుకోకుండా, మనం ఆరాధించలేకోకుండా ఉన్నటువంటి మనము ఫోన్ వచ్చినప్పుడు మెసేజ్ వస్తే కరెక్ట్గా కళ్ళు తీసి తిరుగుతున్నాం. మీరు వద్దని నేను అన్నాను.
అది ఏదో బలహీనతలో ఉంటే ప్రభు కరుణిస్తాడు. ఏదైనా రాత్రిపూట ఒకవేళ నిద్ర లేకపోతే అన్నీ కరుణిస్తాడు, నేను కాదనట్లేదు. అయినప్పటికీ కూడా మనం దేవుడిగా అంగీకరించాలి. ఆయన త్యాగాన్ని మనం మనం దుర్నీతి నుంచి విమోచించబడినటువంటి ప్రజలు మనం అదే మళ్ళా దాంట్లో కొనసాగితే ఏమవుతుంది అని అంటే మనము దేవుడు మన యందు సంతోషించడు. అంటే మనము ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనం ప్రకటించబడినప్పటికీ కూడా మన శరీర జీవితంలో మనం ఆత్మానుసారంగా ఆత్మ నియమం ప్రకారం మనం నడవకపోతే ఏమవుతుంది అని అంటే చూడండి, రాజైనటువంటి దావీదు గారు ఒక మాట అంటూ వస్తారు. చూడండి 50వ కీర్తన 8వ వచనం అనుకుంటు చూడండి. కీర్తన 50వ అధ్యాయము 8వ వచనం అనుకుంటు చూడండి. కాదమ్మా 51 అమ్మా చూడండి. ఆ పాపం చేసినప్పుడు నేను ఆ మాట వద్దు అనుకుని మళ్ళీ చెప్తున్నాను. 51వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. చూడండి, అంటే ఈయన దేహంలో ఇప్పుడు ఏం లేదు, ఆరోగ్యం లేదు. అంటే మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో దుర్నీతి నుంచి దేవుడుగా పరిశుద్ధుడుగా మనం చూసినప్పుడు మన శరీర కార్యాల నుంచి మనం తొలగిపోకపోతే, శరీరం చెప్పినట్టుగానే మనం చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దుర్నీతి నుంచి తొలగి పోకోకుండా మన జీవితంలో 51వ అధ్యాయం మనం దావీదు గారి కీర్తన ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం పోతుంది. రెండోది ఉత్సాహ సంతోషాలు కూడా మనకి మన జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సంతోషం ఉండాలంటే మనకి ఎక్కువ శాలరీ, ఈ సంవత్సరం ఎక్కువ శాలరీ ఇచ్చారనుకో, నెక్స్ట్ శాలరీ మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తామే కానీ తక్కువగా ఎక్స్పెక్ట్ చేయము. అంటే మనకి తృప్తి ఉండదు. కానీ దేవుని పరిశుద్ధమైనటువంటి దేవుడుగా మనం చూస్తే మన జీవితంలో సంతృప్తి కలిగినటువంటి ఉత్సాహ జీవితాలు దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు విరిచిన ఎముకలు, ఎందుకంటే తన శరీరంలో ఆరోగ్యం కూడా లేదు, ఎముకలు కూడా ఇరిగిపోయినట్టుగా ఉన్నాయి. ఎందుకు అన్నానంటే మన దుర్నీతి నుంచి మనం తొలగకపోతే మనము పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనము సాధనాలుగా ఉండి మళ్ళా ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనం కొనసాగకపోతే ఏమవుతుందంటే దుర్నీతి నుంచి, ఇప్పుడు చూడండి ఆత్మ నియమం ఇది చేయండి అని మనకు చెప్తుంది, శరీరం యొక్క నియమం ఏంటంటే ఇది చేయండి చేసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు ఆత్మ నియమం ప్రకారము మీరు మందిరానికి రావాలి, లేకపోతే బైబిల్ పట్టణానికి రావాలి, లేకపోతే ప్రార్థనా కూడికలుగా రావాలి. ఆత్మ నియమం అంటే విలాప వాక్యంలో మనకు సీయోను మార్గములు అనేది ఆత్మ నియమం. ఇప్పుడు నేను వేరే ప్రాంతంలో, వేరే చోట, వేరే ఉండకూడని వ్యక్తులతో నేను ఉంటే నా ఆత్మ ప్రభు పెట్టిన ఆత్మతో ఏకీభవించకపోతే నేను శరీర నియమాన్ని అనుసరించిన వాడినా, లేకపోతే అందుకనే మనం ఏంటంటే దుర్నీతి నుంచి తొలగిపోయామని చెప్పుకుంటూనే మనకిష్టమైన రీతిలో మనం కొన్ని మ్యాండేటరీగా మనం చేయాలి, రక్షించబడి. అందుకనే మనకి అంకులు పదే మనకి చెప్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే తెలియని విధానంలోనూ మనకి తెలుసుకుంటారనో, లేకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకుని తర్వాత వస్తారు అని చెప్పేసి ప్రతిసారి రిపీట్ చేయటానికి కారణం ఏంటంటే మనము పరిశుద్ధుడు అనేటువంటి దేవునిని పరిశుద్ధుడుగా మనం చూడాలి అని, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులుగా మనల్ని ముద్రించాడు. అవును కదా? చూడండి, మనం దుర్నీతి నుంచి ఎప్పుడైతే తొలగిపోతామో
మనం ఎలా చేస్తున్నాం? ముద్రించబడినటువంటి పరిశుద్ధులుగా మనం ఉంటాం. మరి పరిశుద్ధులుగా ముద్రించబడినటువంటి మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటాం మరి చూడండి. రెండోది చూడండి, ముగిస్తాను, ఒక 5 నిమిషాలు ముగిస్తాను నా సమయం ప్రకారం. చూడండి, రెండోది ఏంటంటే 8వ వచనం అంటేనంటే 8వ వచనం మళ్ళా చదవండి అమ్మా. అప్పుడు యెషయా గ్రంథం నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించును, నేనున్నాను. చూడండి, నేనున్నాను అంటే దానికి ఎంత అర్థం చూడండి. ప్రభువా, కరెక్ట్ అమ్మా, నేను పవిత్రంగా ఉన్నాను, నేను నీ యొక్క పరిశుద్ధతలో నేను సమానుడుగా ఎంచబడుతున్నాను కాబట్టి, నేను పరిశుద్ధపరచబడినాను కాబట్టి నన్ను వాడుకో అని ఆయన అంటున్నాడు. అందుకనే అని అంటే చూడండి, పరిశుద్ధులుగా ఉండేవారిని దేవుడు వాడుకుంటాడు. చూడండి, ఇదే తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి, ఘనమైన పాత్రల గురించి చెప్తూ 5వ అధ్యాయం అనుకుంటా. చూడండి, చూడండి అమ్మా, చదువమ్మా, చదువు. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చదువు తమ్ముడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల అంతేనా, పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే యుండును. చూడండి అమ్మా, పరిశుద్ధపరచబడినటువంటి ఐడెంటిటీ ఏంటంటే మనం ముద్రించబడ్డాము ఒకటి. రెండోది, యోగ్యులకి ఎంచుతాడు దేవుడు మనల్ని. అర్హత కలిగినటువంటి పాత్రగా ఎంచుతాడు. అర్హత కలిగినటువంటి వారిగా ఉంటేనే దేవుడు వాడుకుంటాడే కానీ లేకపోతే, అంటే దేవుడిలో దుర్నీతిని అసహించుకుని దుర్నీతి నుంచి తొలగిపోయి వీళ్ళు పరిశుద్ధులు అనే ముద్ర కలిగిన వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడే కానీ పాత్ర గురించి అంటే మంటి కట్టాల గురించి చెప్తాడు. మనకి ఏంటంటే పరిశుద్ధంగా ఉండటం వల్ల వచ్చే రెండో మేలు ఏమిటి అనంటే అర్హత ఏంటనంటే, దాన్ని ఏమంటారు అంకుల్, అర్హమైన పాత్ర అంటే మనల్ని యోగ్యులుగా చేయటం. యోగ్యులుగా అంటే అర్హత కలిగినటువంటి వారుగా మనల్ని చూస్తాడు దేవుడు. లేకపోతే ఏంటంటే వ్యక్తిగత జీవితంలో ఏంటంటే కష్టమైపోతుంది. మనం దుర్నీతి నుంచి తొలగిపోకోకుండా శరీర నియమాన్ని అనుసరించి మనం నడుచుకుంటే ఏమవుతుందంటే, ఇశ్రాయేలులు మందసం ఉన్నప్పటికీ కూడా ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయినట్టుగా 7వ అధ్యాయము అష్టోరు దేవతలు బయలు దేవతలు ఇలాగ పెట్టుకుని వాళ్ళు జీవించి విజయం రావాలి అనుకుంటే ఎలా వస్తుంది? దుర్నీతి నుంచి తొలగిపోకుండా ఉంటే చూడండి, దుర్నీతి నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తుల జాబితా ఉంది పాత నిబంధనలు. ఎవరు తెలుసా అండి? మనందరికీ తెలుసు. దానియేలు, వీళ్ళందరికీ తెలుసు. మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఇంటికి వెళ్ళి చదవకండి. తాను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి ఆయన ఏం చేశాడంటే, రాజా ఈ భోజనాలు మేము ముట్టం తినం అని చెప్పేసి అని తర్వాత ఏం చేశాడు అంటే చూడండి 19వ వచనం అనుకుంటా. చూడండి 18వ 19వ దానియేలు గ్రంథము. వారందరిలో ఆ దేశంలో జ్ఞానులు అనబడే వారిని సమకూర్చినప్పుడు వారందరిలో వీరే. వాళ్ళు దుర్నీతి నుంచి తొలగిపోయారు. వద్దు అంటే వాళ్ళు పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగినట్టుగా వాళ్ళ జీవితాలు మలుచుకున్నారు. వారు అందరిలో
చూడండి, మన పిల్లలు, నేను పదే పదే నేను అది యవనస్తుల గురించి, మీరు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకటం మీరు అలవాటు చేసుకోండి. ఈ లోకంలో ఉన్నవారు అందరికంటే మీరు ఎలా ఉంటారో మీరు జీవించి చెప్పండి. మేము అలా జీవించకపోవటం వల్ల కింద పడి పైన పడి కింద పడి ఇప్పటి వరకు వచ్చాం మేము. అయిపోయింది. నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? కింద పడతాం, పై పడు, ఇప్పుడుకి ఒక స్టెబిలిటీ వచ్చింది అని అనుకుంటేనే ఇంటి ఆ రీతిగా దుర్నీతి విషయంలో దుర్నీతిగానే చూసి బ్రతుకుతాము. ఎంత కష్టమైన అన్నప్పుడు ఆ రోజు ఎంత కష్టంగా ఉంటుందంటే చాలా కష్టం అండి. ఆఫీస్లో కష్టాలు, వ్యక్తిగతంగా కష్టాలు, అందరూ ఆఫీసులో ఇప్పుడు నేను 15 సంవత్సరాల ఆఫీసులో జాయిన్ అయ్యాను, ముగిచ్చేస్తాను. ఏమన్నానంటారంటే, ఈయన ఒక్క పార్టీకి రాడు అని అంటారు. మీరు దుర్నీతి నుంచి మీరు తొలగి దేవుని ఎడల పవిత్రత జీవితం మీరు నేర్చుకోండి. దానియేలు వలె ఎంత గౌరవమైనటువంటి ఉన్నతమైన, అంటే మీరు భక్తి కలిగి మీరు జీవిస్తే ఘనత మీ వెనకాలే నడుస్తుంది. ఎందుకు ఉదాహరణ ఏంటంటే చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం సహోదర ప్రేమ గురించి చెప్తారు అక్కడ. చూడండి, మీలో ప్రతివాడును వలె ఇవన్నీ వద్దు, పైగా చదువు, అభిలాష అందు కాకుండా ఆ కోరికల యందు కాకోకుండా పరిశుద్ధత యందును. చూడండి, పరిశుద్ధత మీరు అలవాటు చేసుకునే జీవితం మీరు అవలంబిస్తే వెంటనే ఏముంటుందో తెలుసండి. అది దానియేలు యొక్క జీవితంలో, వాళ్ళ ఫ్రెండ్స్ జీవితంలో నేను ముగించే సందర్భం ఒకటే. మీరు యవనస్తులు, జ్ఞాపకం వయసులో మీరు నాకన్నా చిన్నవారు, కుటుంబంలో ఉన్నవారు కూడా నేను చెప్తున్నాను, సంతోషంతో చెప్తున్నాను, మీరు పవిత్రతో మీరు జీవించండి. ఆ సంబంధాలు కలిగి మీరు జీవించండి. ఆ సంబంధాల నడువ క్రీస్తుని మీరు ప్రవర్తిస్తూ మీరు జీవితంలో క్రీస్తును ఫాలో అవుతూ మీరు జీవించండి. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఘనత కూడా మీరు ఎందుకు అన్నానంటే, మనము ఘనత కావాలి అన్నానంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు రెండో రాకడ వచ్చినప్పుడు అందరూ కొంతమంది ఉండిపోతారు. దేవుణ్ణి నమ్ముకున్న, యేసుప్రభువుని నమ్ముకున్న మనం వెళ్తాం. వాళ్ళు ఏమంటారో తెలుసా? దిలీప్ వెళ్ళిపోయాడు, రాజంకులు వెళ్ళిపోయాడు, మనందరం వెళ్ళిపోయాం. ఇక్కడే హౌసింగ్ కాలనీలో ఉన్నవాళ్ళు కింద నుంచి చూసుకుంటా ఏమనుకుంటారో అది. వాళ్ళకి లేని ఘనత మనకు ఉంది. అది అనుభవించండి. మీరు పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించండి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధంగా మీరు జీవించడం ప్రారంభిస్తే ఘనత మీతోనే ఉంటుంది. ఆ ఘనత కొరకు మనం ఏం చేయాలంటే, పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వాళ్ళు న్యాయాధిపతులు కాలం నుంచి ఎండింగ్ చాప్టర్కు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రజలు తమ ఇష్టానుసారంగా బ్రతకటానికి ఊనుకొని ఏం చేశారు అంటే, రాజుల కాలంలోకి వచ్చేకి మాకు ఒక రాజుని నియమించండి అని దేవునికి వ్యతిరేకమైన వాడి యొక్క దుర్నీతి నెరవేర్చుకోవటానికి మానవ యొక్క మనుగడలో మాకు లోక మర్యాద చొప్పున రాజును కోరుకుంటారు. కానీ లోక మర్యాద ప్రకారం మీరు రాజును కోరుకుంటే సమయంలో అతిగా బాధపడతాడు. మీరు ఆ అధ్యాయాలు చదువుకోండి.
మీరు దేవుని విడిచిపెడుతున్నారయ్యా, వద్దు, మిమ్మల్ని బానిసలకు తీసుకుంటారు, మీ బిడ్డలు బానిసలకు తీసుకుపోతారు, తర్వాత వెట్టి చాకరీ చేసుకుంటారు, ఇట్లా రాజనీతి శాస్త్రం ప్రకారం వాళ్ళు మిమ్మల్ని మీరు అణగారిన జీవితంలోకి వాళ్ళు తీసుకుపోతారు. దేవుడే మీకు రాజుగా ఉంటే, దేవుడే నడిపిస్తే మీకు మంచి జీవితం ఉంటుందని ఎన్నిసార్లు చెప్పినా సౌలు గారి సమూయేలు గారి మాట వినలేదు. వాడు మాకు కావాల్సిందే రాజు అన్నాడు. తర్వాత రాజుల కాలంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి పరిస్థితులకు వచ్చేసి సుఖంగా జీవించవలసిన ప్రాణాలను కష్టాలు. దాని అంతటికి కారణం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా చూడలేదు. వాళ్ళు ఎబెనేజర్లో దేవుడిగా చూసి మందసం వాళ్ళకి వచ్చింది, ఎబెనేజర్ ఆ ప్రాంతంలోకి వచ్చింది, కానీ దేవుడు సైలెంట్ అయిపోయాడు. కారణం ఏంటి? నేను నాది మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయానికి ఇప్పుడు వచ్చాను. అది చదివితే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి మళ్ళా ఇక్కడ తీసుకురావాల్సి, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసం ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు షిలోహులో నుంచి ఎబెనేజర్లకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఫలితం లేదా, దాని గురించి ధ్యానిస్తున్నాను నేను. 7వ అధ్యాయం ద్వారా నాకు సమాధానం చెప్పాడు దేవుడు. ఏంటంటే వాళ్ళు అష్టూరు దేవతలను, అన్య దేవతలను, బయలు దేవతలను నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవుడిగా చూసి అంగీకరించి మళ్ళా ఇవన్నీ చేశారయ్యా. అందుకనే నువ్వు సైలెంట్ అయిపోయావు. కాబట్టి మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు సైలెంట్ అవుతున్నాడు అని అంటే మీకు సిగ్నల్ ఒకటే. అలా కాకోకుండా పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని చూద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి